వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ ప్రౌలిక. ప్రస్తుతం మనం కరీంనగర్లోని కోర్టు చౌరస్తా డౌన్లో ఉన్నటువంటి ఈజీ బై అపోజిట్ లైన్లో రెడ్డి గారి వంటిల్లు బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న జీనియస్ చెస్ అకాడమీ దగ్గర ఉన్నామండి. సో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం, పదండి. సెకండ్ ఫ్లోర్ లో ఉన్న జీనియస్ చెస్ అకాడమీకి వచ్చేసాము. సో డైరెక్టర్ సార్ ఒకసారి కలుద్దాము. సో జీనియస్ చెస్ అకాడమీ డైరెక్టర్ సార్ సో అనూప్ కుమార్ గారు ఇక్కడే ఉన్నారు. నమస్తే సార్. సో మొత్తానికి అయితే జీనియస్ చెస్ అకాడమీకి వచ్చేసాము. సో క్లాస్ రన్ అవుతుందా సార్? ఎస్, ఒక్కసారి వెళ్ళి అటువైపు చూసి మాట్లాడదాం సార్ మనం. ప్లీజ్. ఆల్రెడీ పిల్లలందరూ ఉన్నారు. సో క్లాస్ కూడా రన్ అవుతుంది కాబట్టి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము. సో మన దగ్గర చాలా మంది స్ట్రెంత్ ఉన్నారు సార్. ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉంటాం మనం. ఓకే, అంటే మోర్ దెన్ సమ్మర్ క్యాంప్ కాకుండా రెగ్యులర్ అకాడమిక్ ఇయర్ క్లాస్ అని రన్ అవుతూ ఉంటాయి. మనం ప్రొఫెషనల్ ట్రైనింగ్ చేస్తున్నాం కరీంనగర్ లో. ఓకే, ఇది మనం స్టార్ట్ చేసి 2009 లో స్టార్ట్ చేసాం. 2009 నుండి స్టార్ట్ చేసాం. నెంబర్ ఆఫ్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానీ ఎవ్రీ ఇయర్ 5 to 6 కానీ అలా స్కూల్స్ కానీ లేకపోతే అకాడమీ వచ్చేసి కరీంనగర్ లో మనకి 3 బ్రాంచెస్ ఉన్నాయి. 3 బ్రాంచెస్, ఒకటి జ్యోతినగర్, ఒకటి బ్యాంక్ కాలనీ అండ్ కమాన్. ఈ 3 ఏరియాస్ లో మెయిన్ కరీంనగర్ లో మోర్ దెన్ మనకు 200 మెంబర్స్ కిడ్స్ అనేది ఎవ్రీ సమ్మర్ రన్ అవుతూ ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే బ్యాచెస్ వచ్చి మార్నింగ్ 9-8 వరకు ఈ క్లాస్ అనేది రెగ్యులర్ రన్ అవుతుంది. మార్నింగ్ టైమింగ్స్ రన్ అవుతూ ఉంటాయి. బ్యాచెస్ వైజ్ ఉంటాయి. అంటే 1 hour ఈచ్ బ్యాచ్ వచ్చి 1 hour ఉంటుంది. ఒకటి 9 to 10 నుంచి అట్లా 12 వరకు రన్ అవుతుంటాయి. ఈవినింగ్ వచ్చి మళ్ళీ సమ్మర్ క్యాంప్ కూడా రన్ అవుతూ ఉంటుంది రెగ్యులర్ గా. ఓన్లీ సమ్మర్ లోనేనా సార్? మనకు కాదు, ప్రొఫెషనల్ ఇయర్ రన్ అవుతుంటుంది. అంటే మనం ప్రొఫెషన్ నేర్చుకుంటే 1 year to 2 years పడుతుంది చెస్ వచ్చి. ఇది వచ్చి బిగినర్ లెవెల్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ అడ్వాన్స్ లెవెల్ 3 levels ఉంటాయి చెస్ లో. 3 levels. మనకు వచ్చి 5 years నుంచి 15 years వరకు ఎవరైనా నేర్చుకోవచ్చు చెస్ అనేది. ఓకే, 5 years నుండి స్టార్టింగ్ ఏజ్ వచ్చి 5 years ఉంటుంది. అప్పటి నుంచే పిల్లలకి మొత్తం మన పిల్లలు కూడా 5 years నుంచి కూడా స్టేట్ లెవెల్స్ ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు మన కిడ్స్. ఓకే, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఏంటంటే 4 years నుంచి నేర్చుకొని 5 years వరకు వచ్చే వరకు ఒక ఏజ్ లో 1 year పడుతుంది నేర్చుకోవడానికి రెగ్యులర్ గా. సో ఒక్కసారి మనం పిల్లలతో మాట్లాడదాం సార్. వాళ్ళతో మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం. సో హలో, వాట్స్ యువర్ నేమ్ నాన్న? నా పేరు శ్రేయాన్స్. సో ఇక్కడ లోకలేనా కరీంనగర్? ఇటువైపు ఎందుకు వచ్చింది నీకు ఇంట్రెస్ట్ చెస్? సో నేను యూజువల్ గా అవుట్డోర్ గేమ్స్ ఆడుతుంటే మా మదర్ నాకు ఇండోర్ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ పెంచింది. ఓకే, సో ఇండోర్ గేమ్స్ లో మెయిన్ గా చెస్ మెయిన్ గేమ్ కాబట్టి చెస్ లో. సో వై యూ చూస్ జీనియస్ అకాడమీ? సో ఆ టైంలో జీనియస్ చెస్ అకాడమీ, ఈ టైంలో జీనియస్ చెస్ అకాడమీ ఇస్ ఫేమస్ ఇన్ కరీంనగర్. యా, అండ్ ఇట్స్ వెరీ పాపులర్ టు ఆల్. ఓకే, సో ఫస్ట్ టైం మన జీనియస్ చెస్ అకాడమీ స్టార్ట్ అయింది కరీంనగర్ లో కాబట్టి ఆల్మోస్ట్ ఫేమస్. ట్రైనింగ్ ఎవరిస్తున్నారు? యా, ఇట్స్ వెరీ వెల్. అనూప్ సార్ మాకు ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, సరే ఇస్తారా? యా, ఓకే, సూపర్. సో నువ్వు జాయిన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఏం చేంజెస్ వచ్చాయి నీలో? సో యూజువల్ గా నేను స్టార్టింగ్ చెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎక్కువ చెస్ ఆడడం రాదు. సో వెన్ ఐ గో టు టోర్నమెంట్స్ ఎక్కువ గేమ్స్ విన్ అవ్వలేదు. సో ఆఫ్టర్ డెవలపింగ్ తర్వాత టోర్నమెంట్స్ నేను విన్ అవ్వడం స్టార్ట్ అయ్యాను. సో చెస్ ఆడడం అనేది యాక్చువల్గా అది పురాతన కాలంలో సార్ రాజులు ఎక్కువగా చెస్ ఆడేవాళ్ళు. సో అలాంటి క్వాలిటీస్ అన్ని కూడా ఇది ఆడితే అంత సిస్టమేటిక్ మైండ్ సెట్ అనేది చేంజెస్ వస్తాయి. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సూపర్ సిస్టమేటిక్ గా ఉన్నారు. ఎస్, ఆఫ్ కోర్స్ జీనియస్. ఓకే, హాయ్ నాన్న. వాట్స్ యువర్ నేమ్? అద్వైత. ఓకే, ఏ క్లాస్? సెకండ్ అయిపోయిన థర్డ్. ఓకే, సూపర్. సో మొత్తానికి అయితే చెస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు నువ్వు? మా మదర్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, నీకు ఇంట్రెస్ట్ లేదా? ఉందా? సో సూపర్. సో నీకు ఇంట్రెస్ట్ ఉండి ఇందులోకి వచ్చావా? సో నీకు ఇందులో ఇన్స్పిరేషన్ ఎవరు? కోనేరు హ్యాపీ. ఓహో, అవుతావా నువ్వు కూడా కోనేరు హంపిలా? గోల్ ఏంటి? నా గోల్ గ్రాండ్ మాస్టర్.
గ్రాండ్ మాస్టర్ అవుతావా? సో కంపల్సరీ అవ్వాలి మరి, ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఎక్కడి నుండి వస్తుంది పాప? మన ఫాదర్ అండ్ మదర్ ఈజ్ కరీంనగర్. Okay. అంటే హైదరాబాద్ లో వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ స్టడీస్ కు సెటిల్ అయ్యారు కాబట్టి హైదరాబాద్ అన్నారు. బట్ ఏంటంటే హీస్ టు దెన్ 2 years నుంచి ట్రైనింగ్ తీసుకుంటుంది అమ్మాయి. హీస్ టు స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ పార్టిసిపెంట్ అయ్యింది. స్టేట్ లెవెల్ కూడా State level, అండర్ district 7 కేటగిరీలో ఫస్ట్ వచ్చింది, సెకండ్ వచ్చింది. ఓహో వెరీ సూపర్. యాక్టివ్ పర్సన్. ట్రాక్ కూడా చాలా కిడ్స్ తో కూడా జోవిల్ గా ఉంటుంది చేసి ఆడడం. వెరీ వర్కబుల్, అంటే చాలా 4 hours వర్క్ చేస్తూ ఉంటుంది డైలీ. ఓకే. చెస్ లో నార్మల్ గా అయితే 5 to 6 hours ఆ ఏజ్ లో కూర్చోవడం చాలా కష్టం. అవును. అది డెడికేట్ గా కూర్చొని వర్క్ చేస్తుంటుంది డైలీ. ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుంటుంది మన దగ్గర. అంటే చెస్ ఈజ్ థియరీ అండ్ ప్రాక్టికల్ రెండు ఉంటాయి. ఓకే. అంటే ప్రాక్టికల్ వర్క్ చేయడము దెన్ ప్రాక్టీస్ చేయడం రెండు ఉండాలి. ఓకే. ఆన్లైన్ లో కానీ గేమ్స్ ఆడుతూ ఉంటుంది, ఆఫ్లైన్ లో కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. సూపర్. సో ఫైనల్లీ తన గోల్ అయితే కంపల్సరీ అచీవ్ అయ్యేలా. గ్రాండ్ మాస్టర్ అవ్వాలని ఆ అమ్మాయికి ఎప్పటి నుంచో. ఆల్ ది బెస్ట్ నాన్న. సార్ మొత్తానికి క్లాస్ కూడా అసలు ఎలా ఉందంటే పిల్లలందరూ మోటివేట్ అయ్యేలా ఉంది. సో ఆల్రెడీ అద్వైత చెప్పినట్టు కోనేరు హంపి నెంబర్ 1 ఉమెన్ గ్రాండ్ మాస్టర్, ఇలా చాలా మంది ఇన్స్పైర్ గా తీసుకునే వాళ్ళందరూ పోస్టర్స్ ఇలా పెట్టారు. సో ఇది ఏంటి సార్, ప్రొజెక్టర్ తో మీరు మనం ప్రొజెక్టర్ తోని రెగ్యులర్ గా అయితే ప్రాక్టికల్ కాకుండా థియరీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నెంబర్ ఆఫ్ కిడ్స్ కి మనం థియరీ ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలి అంటే ప్రొజెక్టర్ ద్వారానే చెప్పాలి యాక్చువల్లీ. ఓకే. బట్ థియరీ అనేది లెంత్ ప్రాసెస్ కాబట్టి మనం బోర్డ్ టు బోర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నెంబర్ ఆఫ్ టైం పడుతుంది. మన స్క్రీన్ మీద కాబట్టి సబ్జెక్ట్ ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కిడ్స్ కి ప్రొజెక్టర్ అనేది పాసిబుల్ ఈజీ ఉంటుంది. ఆన్లైన్ కూడా కానీ ఆఫ్లైన్ కానీ కిడ్స్ ప్రొజెక్టర్ యూజ్ చేస్తుంటాం. ఒక లెంతీ ప్రాసెస్, అంటే ఒక గేమ్ ని మనం ఎక్స్ప్లెనేషన్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ట్రైనింగ్ ఇవ్వచ్చు. సో ఫస్ట్ ఏదైనా టీచ్ చేసే ముందు ఇక్కడ మనకు ప్రాక్టికల్ గా చూపెడితే అప్పుడు ఈజీగా బోర్డ్ మీద వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. దానికి ఓకే సూపర్. మీకు బేసిక్ ఏంటంటే మనకు ఈజీ టు మేట్ ఇన్ నానా యూ అబ్జర్వ్ ద బోర్డ్ ఫస్ట్ ద మేట్ ఇన్ 1. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఫర్ white to play in checkmate. Yes or no? Next one is a white to play. Tanvi, you also white to play one move checkmate. Tell me the notation. Rook h8 dash. Very good. Is the right answer rook h8. Okay, next problem. One more answer. Is a white to play in checkmate. C into d. C into b7. Okay, is the right answer. వాట్స్ యువర్ నేమ్? Ishan sir. సో ఎక్కడి నుండి వచ్చావు? Property Vijayawada. ఓకే. Settle ఇక్కడ. సో ఇప్పటి నుండి జాయిన్ అయ్యావు నువ్వు? ఏ ఇయర్ నుండి? Yes. 2 years నుండి. ఓకే సూపర్. UKG అప్పట్లో. ఓహో సూపర్. సో ఎందుకు చెస్ చూస్ చేసుకున్నావు నువ్వు? మైండ్ షార్ప్ గా ఉండాలి. మైండ్ షార్ప్. వామ్మో వాట్ ఏ ఆన్సర్, మైండ్ షార్ప్ గా ఉండాలని. సూపర్. సో మరి నువ్వు జాయిన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు షార్ప్ అయిందా? అవునా, కొంచెం అయిందా? ఓకే. నెక్స్ట్ నువ్వు ఇది నేర్చుకున్నాక నీ గోల్ ఏంటి అసలు? గ్రాండ్ మాస్టర్ అవ్వాలి. గ్రాండ్ మాస్టర్ అవుతావా? కంప్లీట్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రాండ్ మాస్టర్ అంటున్నారు. జీనియస్ చెస్ అకాడమీ నుండి మన ఇండియా తరపున కంపల్సరీ గ్రాండ్ మాస్టర్ అయిపోవాలి, అంతేనా? ఓకే. సో జీనియస్ చెస్ అకాడమీలో ఇప్పుడు పేరెంట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి మనం ఒకసారి తెలుసుకుందాము. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఓకే, మీ పేరు? హరిప్రియ. హరిప్రియ గారు. సో ఎక్కడ, కరీంనగరేనా మ్యామ్? మాది కరీంనగర్. సో పాప? బాబు. ఓకే. మీరు చెస్ సైడ్ ఎందుకు బాబుని ఇలా సెలెక్ట్ చేశారు? యాక్చువల్గా స్కూల్లో కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండేవి, అందులో కూడా చెస్ ఒక పార్ట్ ఉండేది. ఓకే. అయితే అది వీక్లీ 2 సెషన్సే ఉండేది, 2 days మాత్రమే నేర్పించారు. సో ఓకే. ఒక అకాడమీ పెడితే కొంచెం ప్రొఫెషనల్ గా వెళ్తారు కదా ముందుకి అని చెప్పేసి మేము చెస్ లో జాయిన్ చేసాం. మరి మీరు ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు జీనియస్ చెస్ అకాడమీ? యాక్చువల్గా నేను సెర్చ్ చేశాను మొత్తం, Okay. అంటే మొత్తం మన సిటీలో ఇక్కడ కరీంనగర్లో ఏమైనా ఉన్నాయా ఇట్లా డైలీ సమ్మర్ క్యాంప్స్ కానీ లేకపోతే అట్లా చూస్తున్నప్పుడు మనకి ఒక అకాడమీ ఉంది అని తెలిసింది ఫ్రెండ్స్ Okay. ద్వారా అట్లాగా బయట. ఓకే. ఒకసారి వచ్చి కన్సల్ట్ అయ్యాము, సార్ని కలిసాము, అచీవ్మెంట్స్ విన్నాము. ఓకే. సో దాన్ని బట్టి కేరింగ్ కూడా ఇక్కడ ఉంటుంది, ప్రాక్టీస్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. ఓకే. దానివల్ల ఇంకా నేను జాయిన్. సూపర్. సో బాబుని జాయిన్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా చెస్ నేర్చుకోవడం వల్ల? పక్కాగా, ఎందుకంటే మనం ఇంట్లో చూసి చెప్పింది వేరు, స్కూల్లో చెప్పింది వేరు, ప్లస్ ప్రాక్టీస్ అనేది మనకి తెలిసిపోతుంది. రోజు Yes. 1.5 hour చెస్ మీద పెట్టిన తర్వాత మనం
రిజల్ట్స్ చూస్తే 1 month లోనే మనకి తెలిసిపోతుంది Yeah. ఎట్లా ఆడతారు అని. ఓకే. చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అలాగే బాబులో సిస్టమాటిక్ గా అయ్యాడా మొత్తం? మెయిన్ గా చెస్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ అండ్ వాళ్ళ హవర్స్ అనేది కూర్చోవాలి. పిల్లల Yeah. దగ్గర ఏంటి అంటే ఒక కాన్స్టెంట్ ఒక దగ్గర కూర్చోవడం అనేది ఉండదు, అస్సలు. కానీ దీనికి ఫోకస్ ఇంపార్టెంట్. Yes. సో అది మాత్రం పెరిగింది. అంటే ఒక చెస్ గేమ్ ఆడేంత వరకు కూర్చునేంత స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. కంప్లీట్ గా ఒక ఫోకస్డ్ గా ఒకటే దగ్గర సిస్టమాటిక్ గా ఉండడం, మైండ్ సెట్ అనేది అలా ఫిక్స్ అయిపోతుంది. ప్లస్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్ అవి పెరుగుతాయి. ప్లస్ మెయిన్ గా చెస్ గేమ్ ఏంటి అని అంటే ఒకసారి డిఫీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక హోప్ నెక్స్ట్ గేమ్ లో విన్ అవ్వాలి అనే దానికి మనం ఎక్కువ నేర్పించాల్సి వస్తుంది. Okay. ఇవాళ రేపు డిఫీట్ అంటే ఏంటి, మొత్తం డిప్రెషన్ కి వెళ్ళిపోతున్నాం. అలానే స్టేజ్ లో yeah. ఇప్పుడున్న ప్రెసెంట్ సర్కమ్స్టాన్సెస్ లో డిఫీట్ ని తట్టుకోలేకపోతున్నారు. Yes. కానీ డిఫీట్ నుంచి కూడా ఒక హోప్ ని క్రియేట్ చేసి నెక్స్ట్ గేమ్ లో కూడా మనకు ఒక ఛాన్స్ ఉంటది అని నేర్పించడానికి. సో దీని వల్ల చెస్ నేర్చుకొని నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు బాబు గోల్స్ ఏమున్నాయి, మీరేమనుకుంటున్నారు? 1 year మొత్తం ప్రాక్టీస్ కి కేటాయించిన తర్వాత నెక్స్ట్ టోర్నమెంట్స్ కూడా ఇప్పుడు సార్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీక్లీ ఒక గేమ్ పెడతారు, Okay. డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్స్ కి తీసుకెళ్తున్నారు. Okay. సో అక్కడ ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్లా టోర్నమెంట్స్ పెట్టడం వల్ల ఏంటి అంటే నెక్స్ట్ ఒక 6 months తర్వాత 1 year తర్వాత మనం ప్రొఫెషనల్ గా Yeah. అండర్ 19 అండర్ 10 అట్లాంటి వాటికి వెళ్ళాలి అని చిన్న చిన్న కాంపిటీషన్స్ లో అయితే పాల్గొంటున్నాం. ఓకే, సూపర్. సో కంటిన్యూగా వెళ్తే ఇంకా గ్రోత్ కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ ఏంటి అని అంటే మనకి అకాడమీలో కూడా సార్ కానీ మెంటర్స్ కానీ చాలా బాగా చెప్తారు. ప్లస్ కేరింగ్ కూడా ఉంటుంది. Yeah. ప్రతి వాళ్ళకి ఏం నేర్పించారు, ఇది ప్రాక్టీస్ చేయించండి అని చెప్పేసి కొంచెం కేరింగ్ కూడా. ఓకే, హలో సార్, నమస్తే. మీ పేరు? సురేందర్ రెడ్డి మేడం. కరీంనగరేనా సార్? కరీంనగర్. సో అమ్మాయా సార్? అమ్మాయి అమ్మాయి ఏ క్లాస్ సార్ ఇప్పుడు? 7th క్లాస్ మేడం. సో 7th క్లాస్ అంటే ఎప్పుడు జాయిన్ చేశారు పాపని? మేము లాస్ట్ ఇయర్ కూడా సమ్మర్ హాలిడేస్ లో 1 month పంపించినాము. ఓకే. ఇది సెకండ్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ లో పంపిస్తున్నాము. సో పాపకి చెస్ ఇంట్రెస్ట్ పాపకుందా మీకా? చెస్ అమ్మాయికే ఇంట్రెస్ట్ ఎక్కువ, ఓకే. కానీ ఇంట్లో నార్మల్ గా ఆడేది. ఓకే. మీరు ఇక్కడ చేర్పించిన తర్వాత టెక్నికల్ గా ఎన్ని కాయిన్స్ ఎన్ని పాయింట్స్ అని. సో మీకు ఇదే ఎలా తెలిసింది జీనియస్ చెస్ అకాడమీ అనేది? బయట వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఓకే, పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్తా ఉంటే అలా తెలిసిందంటారా? ఓకే. సో లాస్ట్ సమ్మర్ నుండే మీరు ఆల్రెడీ జాయిన్ చేశారంటున్నారు కదా. సో లాస్ట్ సమ్మర్ నుండి ఇప్పటి వరకు అంటే నేర్చుకుంది ఎంతో కొంత చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. మొన్న టోర్నమెంట్ లో కూడా పార్టిసిపేట్ చేసింది. మెయిన్ ఏంటంటే చెస్ వల్ల ఇంట్లో వాళ్ళు ఫోన్ మొబైల్ దూరం ఉంటారు, కొంచెం అవును, స్టడీలో ఇప్పుడు- కూడా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎస్, పిల్లలు ఇప్పుడు ఆల్మోస్ట్ మొబైల్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు. సో దాని నుండి కంటే దీని మీద పెడితే చాలా సిస్టమేటిక్ గా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. అలా వీళ్ళు కూడా మంచిగా నేర్పిస్తున్నారు. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది అమ్మాయి ఇట్లా. ఓకే, మీకు కూడా నేర్పిస్తారు. ఆ. ఓకే. మేమైతే ఇట్లా సాటిస్ఫైడ్. సో చెస్ లో ఉండడం అనేది మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో అమ్మాయి పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చాలా చేంజెస్ అవుతాయి సార్ కంప్లీట్ గా. ఓకే. సో కంటిన్యూగా పంపించండి పాప ఇంట్రెస్ట్. ఓకే. సో ఇప్పుడు మనం జీనియస్ చెస్ అకాడమీ ఇంటర్నేషనల్ ఫిడి రేటింగ్ లో 13 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారండి. అందులో ఉన్న ఈ లిస్ట్ చూసారు కదా. సో మేఘ సంహిత మన దగ్గరే ఉంది, ఇప్పుడు ఒకసారి తనతో మాట్లాడదాము. ఓకేనా? సో మొత్తానికి అయితే ఇంటర్నేషనల్ ఫిడి రేటింగ్ లో 13 మెంబర్స్ లో నువ్వు ఒక దానివి. ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? సో మొత్తానికి అయితే జీనియస్ చెస్ అకాడమీ నుండి 13 మెంబర్స్ లో ఒకదానివి. మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నువ్వు ఇక్కడ ఉండడం వల్ల. ఓకే. సో ఎలా నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు? చెస్ అనేది నేను 2nd grade నుంచి స్టార్ట్ చేశాను. ఓకే. ప్రైజెస్ వచ్చే కొద్దీ ఇంట్రెస్ట్ పెరిగింది. సో అలా కంటిన్యూ. ఓకే. సో నీ ఇష్టం కొద్దే వచ్చావు మొత్తానికి అయితే. ఓకే. ఇది ఎలా తెలిసింది నీకు జీనియస్ చెస్ అకాడమీ అని? లైక్ చాలా మంది అప్పట్లో అనూప్ సార్ చాలా ఫ్రెండ్స్ వెళ్ళేవాళ్ళు, వాళ్ళతో పాటు ఇలా అకాడమీకి రావడం. సో నెక్స్ట్ గోల్ ఏంటి ఇందులో? మెల్లిగా రేటింగ్ పెంచుకోవాలి రేటింగ్, అంతేనా? పెంచుకుంటావు కనిపిస్తుంది నీ దాంట్లో కంప్లీట్ గా. ప్రస్తుతం జీనియస్ చెస్ అకాడమీ ట్రైనర్ మనతోటే ఉన్నారు. సో మాట్లాడదాం ఒకసారి. హాయ్ అండి. ఓకే సార్, మీ పేరు? నా పేరు అభిరామ్. అభిరామ్ గారు. ఓకే, మీరు ట్రైనర్ గా ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు? 4 years నుంచి ఎక్స్పీరియన్స్. ట్రైనర్ గా అంటే మీరు ఫస్ట్ నేర్చుకున్నారా ఎక్కడైనా? ఒక సార్ దగ్గర నేర్చుకున్నాను.
ఓకే మళ్ళీ నేర్చుకున్నారు. అనూప్ సార్ దగ్గర కూడా నేర్చుకున్నాను. ఆ తర్వాత ట్రైనింగ్ ఇక్కడనే స్టార్ట్ అయింది. సార్ ఓకే ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, ఓకే. ఇలా యూజ్ చేశాను. ఇప్పుడు మీరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ట్రైన్ చేస్తారు? అంటే నేను అడ్వాన్స్ ప్లేయర్స్ కి, అంటే బిగినర్స్ నుంచి ఇంటర్మీడియట్, ఆ తర్వాత అడ్వాన్స్ లెవెల్ ప్లేయర్స్ కి నేను క్లాసెస్ తీసుకుంటాను. advanced. ప్రొజెక్ట్ క్లాసెస్ ఓకే ఎలా ప్రిపేర్ చేయాలి, ఓపెనింగ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎండ్ గేమ్, మిడిల్ గేమ్, అవన్నీ నేను ప్రిపేర్ చేస్తాను. అండ్ Okay. ఫర్దర్ టోర్నమెంట్స్ ఉంటాయి, నేషనల్స్, యా ఇంటర్నేషనల్ ఫిడర్ రేటింగ్ టోర్నమెంట్స్ ఉంటాయి, ఓకే. దానికి ప్రిపేర్ చేస్తున్నాను. ఎంత మందిని మీరు ఇప్పటి వరకు గైడ్ చేశారు అంటే ట్రైన్ చేశారు? 15 మెంబర్స్, 20 మెంబర్స్, 30 మెంబర్స్, బ్యాచ్ 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 ఓకే. ఈవినింగ్, మార్నింగ్. సో ఓన్లీ ఇక్కడే ఏరియా పిల్లలే వస్తారా కరీంనగర్ ఆర్ కరీంనగర్ ఆన్లైన్ లో కూడా అవుతుంది. Online లో కూడా ఆన్లైన్ ఇస్తారు. కూడా టేకప్ చేస్తాం, ఆన్లైన్ కూడా వర్క్ చేస్తాం. ఓకే. ఆన్లైన్ లో అంటే సేమ్ టైమింగ్స్ ఉంటాయా సార్? అంటే అంటే సేమ్ ఆన్లైన్ అనేది వాళ్ళు మార్నింగ్ ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ ఆన్లైన్, నైట్ ఉంటాయి. ఈ క్లాసెస్ మార్నింగ్ టు ఈవినింగ్. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మార్నింగ్ టు ఈవినింగ్, మార్నింగ్ బ్యాచ్, ఆఫ్టర్నూన్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్. చెస్ ఆడడం వల్ల యూజెస్ ఇంట్లో ఫోకస్ పెరుగుతుంది, ఫోకస్, ఇంట్రెస్ట్. అంటే కొంతమంది మీరు పిల్లలు అబ్జర్వ్ చేశారా మరి Yes. పిల్లల్లో? అంటే ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటారు అంటే కొంత అల్లరి చేసేవాళ్ళు, కొంతమంది సైలెన్స్ ఉంటారు. సైలెన్స్ ఉన్న వాళ్ళు యాక్టివ్ అవుతారు, అల్లరి చేసిన వాళ్ళు అల్లరి అనేది తగ్గిపోతుంది. దానివల్ల Okay. ఫోకస్ పెరుగుతుంది. ఓకే ఏదో ఒకటి చేయాలనే ఒక ఇది మీద ప్రిపేర్ అవుతా ఉంటారు టోర్నమెంట్స్ కానీ. వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, ఏదో ఒకటి ట్రై చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఓకే. సో అలా ట్రైన్ చేస్తున్నారన్నమాట. ఓకే Yes. థ్యాంక్ యూ అండి. హలో అండి. హాయ్ మ్యామ్, హాయ్. సో వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ శ్రీనిజా. మీరు ట్రైనింగ్ ఫీల్డ్ లోకి ఎలా వచ్చారు అసలు? అనూప్ సార్ వల్ల వచ్చాను. ఓకే. అంటే ఇందులో ఎన్ని ఇయర్స్ నుండి మీకు ఎక్స్పీరియన్స్? 5 years. 5 years. ఓకే. సో మీరు ఇప్పటి వరకు ఎంత మంది పిల్లల్ని ట్రైన్ చేశారు? సో బేసిక్స్ వాళ్ళకి నేను టీచ్ చేస్తాను. బేసిక్స్ అంటే 5th క్లాస్ నుండి వచ్చే వాళ్ళకి మీరు. ఓకే. ముఖ్యంగా లేడీస్ ఉంటేనే వాళ్ళని గైడ్ చేయడంలో కంఫర్టబుల్ గా ఉంటుంది. సో కంప్లీట్ గా ఉన్న ట్రైనర్స్ అంతా జెంట్స్, మీరు ఒక్కరే కదా? ఓకే. సో ప్రౌడ్ గా చెప్పుకుంటున్నారు. యా ఓకే. సో చెస్ లో మొత్తానికి మీరు ట్రైనింగ్ అంటే 5 years నుండి ఉన్నారు కదా? సో ఇప్పుడు ఎంతమంది ఆల్మోస్ట్ పిల్లల్ని ఎంతమందిని మీరు చూసుకుంటున్నారు? ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20-15 మెంబర్స్. ఓకే. 5 years నుండి చూస్తున్నారు అన్నారు కదా? 5 years నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళలో చేంజెస్ ఏం కనిపిస్తున్నాయి? అంటే ఫస్ట్ వాళ్ళు కొంతమంది అల్లరి చేస్తుంటే వాళ్ళు కొంచెం కామ్ అయిపోయినారు. స్టడీస్ లలో వీక్ లో ఉంటే వాళ్ళు స్టడీస్ లలో దే Knowledge కెన్ Okay. డెవలప్ ద నాలెడ్జ్ ఆల్సో. యా అండ్ ఎవరైనా సైలెంట్ ఉంటే వాళ్ళు కొంచెం యాక్టివ్ గా Active కావడం Okay. మనం చూడొచ్చు. వాళ్ళ ఉన్న ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఏంటి మీ గోల్స్? ఐ వాంట్ టు బికమ్ ఇంటర్నేషనల్ ప్లేయర్. జీనియస్ చెస్ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తూ ఫర్దర్ గా డెవలప్ అవ్వాలనుకుంటున్నారు ఇందులో. సో ఇంకా జీనియస్ చెస్ అకాడమీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? ఏంటి? సో కరీంనగర్ లో ద బెస్ట్ వి కెన్ లెర్న్ ద చెస్ హియర్. ఇట్ ఈస్ వెరీ వెల్. ఓకే. ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. Yeah, Federate ranking chess వచ్చిన వాళ్ళు ranking లో ఉన్నారు. వచ్చిన వాళ్ళు Yeah. ఉన్నారు. సో ఇక్కడ నుంచి బేసిక్ నుంచి ఇంటర్నేషనల్ లోకి వెళ్ళారు. సో ఇక్కడ కరెక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. ఎస్. సో ఇక్కడికి వస్తే వి కెన్ లెర్న్ మోర్, ఓకే. కెన్ లెర్న్ న్యూ థింగ్స్, ఓకే. అండ్ వి కెన్ డెవలప్ ద గేమ్. ఓకే. రేటింగ్ రాని వాళ్ళకి కూడా రేటింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎస్. సో ఇక్కడ నుంచి రేటింగ్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. So this is the best place we can learn chess ఓకే. with the very good game. ఓకే. We can develop our game very well. ఓకే. 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 థ్యాంక్ యూ. Okay, thank you. సో జీనియస్ చెస్ అకాడమీ డైరెక్టర్ అనూప్ కుమార్ గారు ఇక్కడే ఉన్నారు. సో సార్తో ఒకసారి మాట్లాడదాము. సో సార్, అసలు ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు స్టార్ట్ చేసి జీనియస్ చెస్ అకాడమీ? కరీంనగర్ లో స్టార్ట్ చేసి 15 years నుంచి కరీంనగర్ స్టార్ట్ చేశాము. ఓకే. 2009 లో స్టార్ట్ చేశాము. ఈ జర్నీ అనేది 2009 లో నేను ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేశాము. ఓకే. దానికంటే ముందు ట్రైనర్ కాకుండా ముందు ప్లేయర్ గా ఉన్నా. ఓహో. మనకు ఇంటర్నేషనల్ ఫెడరేటింగ్ కూడా మనకు కరీంనగర్ అంటే ఇంటర్నేషనల్ ఫెడరేటింగ్ కూడా వచ్చింది. బట్ అది కాకుండా సౌత్ జోన్ యూనివర్సిటీస్ కానీ నేషనల్స్ కానీ ఆడడం జరిగింది. మ్మ్. తర్వాత నాకంటూ కరీంనగర్ లో ఒక కిడ్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలనే కాన్సెప్ట్ తోని అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఓకే. అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది సార్? చెస్ లోనే ఉండాలి అంటే మా ఫాదర్ ఈజ్ కరీంనగర్ లో 83 నుంచి కరీంనగర్ అసోసియేషన్ లో ఉన్నాడు. సిన్స్ 83. 83 నుంచి కరీంనగర్ చెస్ కిడ్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం. అప్పుడు ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చాం కిడ్స్ కి. ఓకే. కిడ్స్ మా దగ్గరికి రావడం, మా ఇంట్లో ఆడుకోవడం. ఇప్పుడు కూడా ఏదైనా అలా ఫ్రీగా? ఫ్రీగా ట్రైనింగ్ స్కూల్స్ కి కానీ ఫౌండేషన్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నాం కరీంనగర్ లో. ఓకే. వెంకట్ ఫౌండేషన్,
బాలకుటీర కపిల్ అనే ఫౌండేషన్ ట్రైనింగ్ ఇస్తున్నాం. మోర్ దెన్ 80 మెంబర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నాం. అదంతా ఫ్రీ సర్వీస్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇది కాకుండా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి కూడా మనం స్కూల్స్ కి వెళ్ళి ఫ్రీగా ట్రైనింగ్ చెప్తున్నాం. అంటే రూరల్ డెవలప్మెంట్ ఏరియాస్ కి మనం ఇవ్వాలనే కాన్సెప్ట్ గా ట్రైనింగ్ ఇస్తున్నాం. గ్రేట్ 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 జాబ్ సార్. నిజంగా అసలు చెస్ ని చూస్ చేసుకొని అలా ఒక ఫౌండేషన్స్ కు కూడా ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం. సో త్రూ యాక్చువల్లీ ఈ జీనియస్ చెస్ అకాడమీలో మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 to 15 ఇయర్స్ అవుతుందన్న. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు? మోర్ దెన్ 8,000 to 9,000 స్టూడెంట్స్ అనేది ట్రైనింగ్ తీసుకున్నారు ఈ 15 years లో. కరీంనగర్, పెద్దపల్లి అండ్ జగిత్యాల్. కరీంనగర్ లో చాలా మంది కిడ్స్ నా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. నేషనల్స్ ఆడారు, ఇంటర్నేషనల్ ఫెడరేటింగ్ కూడా వచ్చింది. కిడ్స్ 35 మెంబర్స్ కి ఇంటర్నేషనల్ ఫెడరేటింగ్ వచ్చింది. 35 మెంబర్స్. ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్? కంప్లీట్ 3 బ్రాంచెస్ ఉన్నాయి కరీంనగర్. ఫర్దర్ గా ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఓన్లీ కరీంనగర్ కాకుండా సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల్ అట్లాంటి డిస్ట్రిక్ట్స్ కూడా మనం చెస్ అనేది ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ లేవు. బట్ మనం ఓన్లీ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటాం. పేరెంట్స్ చాలా రెస్పాన్స్ ఉంది. బట్ వాళ్ళు అడుగుతుంటారు, సార్ మా కరీంనగర్ కాకుండా మిగతా డిస్ట్రిక్ట్స్ కూడా ఎక్స్టెండ్ చేయమని అడుగుతున్నారు. వాళ్ళ రెస్పాన్స్ బట్టి మనం కూడా ఎక్స్టెండ్ చేద్దామని ఆలోచనలో ఉన్నాం. సూపర్. అక్కడ నుండే సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నారా, లేకపోతే అక్కడికి వెళ్ళి? అంటే ఏమనుకుంటున్నామంటే వీక్లీ 3 days అన్నా ఈజ్ టు ప్రొవైడ్ ఒక ట్రైనర్ అలాట్ చేసి అక్కడ ఒక బ్రాంచ్ పెట్టేసి స్కూల్స్ కానీ అక్కడ అకాడమీలో బ్రాంచెస్ కానీ ఓపెన్ చేద్దామని ప్లానింగ్ లో ఉన్నాం. సో ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ కూడా ఉంది మన దగ్గర. ఇప్పుడు ఆన్లైన్ వచ్చి మనం అదర్ కంట్రీస్ కు ట్రైనింగ్ చేస్తున్నాం. అదర్ కంట్రీస్ చేస్తున్నాం. యుఎస్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ. ఓకే. ఇది సెషన్స్ అనేది ఆన్లైన్ కండక్ట్ చేస్తున్నాం. ఆన్లైన్ లో ఎంత మంది సార్? ఉంటారు ఒక 20 మెంబర్స్ ఉంటారు. 20 మెంబర్స్ కిడ్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి నేర్చుకుంటున్నారు. ఇప్పటి వరకు మనం డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్స్ మన స్టూడెంట్స్ ఆడారు. దెన్ అచీవ్మెంట్స్ లో కొందరికి స్కూల్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్ వచ్చింది, సిల్వర్ మెడల్ వచ్చింది. నేషనల్స్ కాకుండా మన అచీవ్మెంట్స్ ఏంటంటే ఏషియన్ స్కూల్ గేమ్స్ కానీ కొన్ని టాప్ టోర్నమెంట్స్ లో అచీవ్మెంట్స్ కోసం అని మన టార్గెట్ ఉంది. మన పిల్లలు కూడా ఫర్దర్ గా కొంతమంది కిడ్స్ మనకు నేర్చుకున్న కిడ్స్ కూడా ఫ్యూచర్ లో వాళ్ళని ఒక గ్రాండ్ మాస్టర్ లెవెల్లో వెళ్తే మనకు ఒక సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. మన అకాడమీ నుంచి ఒకరు వెళ్ళారు అనేది ఇండియాలో ఒక రికగ్నైజ్డ్ గా ప్లేయర్ గా ఉంటే ఆ డ్రీమ్ కోసం వెయిట్ చేస్తున్నాం. జీనియస్ చెస్ అకాడమీ నుంచి కంప్లీట్ ఇండియా నుండి ఎంతో మంది అప్రిషియేషన్స్ ఉంటాయి. సో అదే మీ గోల్ అంటారా? ఇంకా అంతే. సో ఇంకా జీనియస్ చెస్ అకాడమీ గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే కరీంనగర్ లో మనం చెస్ అనేది కొంత వరకు సెషన్స్ లో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కొంత అవేర్నెస్ లేకపోవడం వల్ల పేరెంట్స్ కి చెస్ మీద అప్పుడు చాలా మేము 2002 లో ఉన్నప్పుడు ఇంత అవేర్నెస్ లేదు. బట్ ఇప్పుడు ఏమైంది స్పెసిఫిక్ గా ఏంటంటే పేరెంట్స్ కి అవేర్నెస్ వచ్చింది. రావడం వల్ల ఏమైతుందంటే పిల్లల మీద నెంబర్ ఆఫ్ టైం స్పెండ్ చేయడం కానీ, బట్ చెస్ నేర్చుకోవడం వల్ల కూడా కిడ్స్ లో చేంజెస్ కనబడ్డాయి. నేనున్న 15 years చూశాను. కొందరు కిడ్స్ కొంచెం ఇంటరాక్ట్ తక్కువగా ఉంటుంది స్టడీస్ లో కానీ, ఇంటరాక్ట్ కొంచెం యాక్టివ్ గా ఉండడం చెస్ అని యూజ్ అవుతుంది. దాని పేషెన్సీ కానీ లేదా కాన్సన్ట్రేషన్స్ లెవెల్స్ కానీ ఇవన్నీ ఇంక్రీజ్ అవ్వాలి అంటే చెస్ ట్రైనింగ్ నేర్చుకోవడం వల్ల కూడా చేంజెస్ కనబడుతుంది స్టడీస్ లో కూడా. అంతసేపు కూడా వాళ్ళు ఒకే దగ్గర కూర్చొని ఆడడం అనేది మైండ్ తోటే కంప్లీట్ గేమ్ కాబట్టి వాళ్ళు కంప్లీట్ గా చేంజ్ అవుతారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ కంపల్సరీ ఉంటుంది. సో ముఖ్యంగా పేరెంట్స్ కి కూడా బెనిఫిట్స్ చాలా ఉన్నాయి దీనివల్ల. సో కంప్లీట్ గా మన కరీంనగర్ నుండి ఎక్కువ ఉన్నారా సార్ ఇప్పుడు ప్రెసెంట్? ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఇండియా వైస్ లో టాప్ లో తమిళనాడు అంటే ఎక్కువ క్రేజీ చేస్తుంటుంది. ఇప్పుడు తెలంగాణ కూడా ఆ చెస్ క్రేజ్ అనేది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హైదరాబాద్ నుంచి, తెలంగాణలో మళ్ళీ కరీంనగర్ నుంచి మెయిన్ ప్లేస్ కూడా రావడం అనేది కరీంనగర్ కూడా నేను ఒక గర్వంగా ఫీల్ అవుతాను. అందులో చెస్ లో మనం ఉన్నందుకు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒకప్పుడు రాజులు వాళ్ళు ఆడేవాళ్ళు. చెస్ అనేది నేను ఒక గాడ్ గిఫ్ట్ గా ఫీల్ అవుతాను. మా ఫాదర్ వచ్చారు, మా ఫాదర్ మొత్తం అందరూ చెస్ ప్లేయర్స్. మా బ్రదర్స్ కానీ, మా ఫాదర్ కానీ, మా ఫ్యామిలీ అంతా చెస్ ప్లేయర్స్ ఆడుతుంటారు. దెన్ తీసుకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు సో ఫ్యామిలీ నుండే వచ్చింది, బై బర్త్ గా వచ్చేసింది మా ఫాదర్ ద్వారా వచ్చింది. ఆఫ్ కోర్స్ చెస్ అనేది అందరూ చెప్పలేరు. ఇన్ని ఇయర్స్ నుండి కంటిన్యూగా మీరు ఇందులోనే ఉండి ఇంకా సక్సెస్ చేయాలి అనే గోల్ ఉంది. సో దాంతో పాటు స్టూడెంట్స్ కూడా చాలా బాగా నేర్చుకుంటున్నారు. సో మీకు గోల్ రీచ్ అవుతారు డెఫినెట్ గా. సో ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా సార్ సుమన్ టీవీ ద్వారా కరీంనగర్ అండ్ కంప్లీట్ ఆల్ ఓవర్? చెస్ కి కొంత గవర్నమెంట్ నుంచి సపోర్టింగ్ గా ఉంటే
రూరల్ ఏరియాస్కి మనం డెవలప్ చేసి కొన్ని ఏరియాస్లలో గవర్నమెంట్ స్కూల్స్లలో మనం చెస్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల అక్కడ అవేర్నెస్ లేకపోవడం వల్ల కిడ్స్ని చేంజ్ చేయడానికి చెస్ అనేది ఒక వెపన్గా యూజ్ అవుతుంది. అవును. వాళ్ళకి మోటివేషన్ కానీ ఏదన్నా వాళ్ళకు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల గేమ్ స్పోర్ట్స్ పరంగా వాళ్ళు ఇంక్రీజ్ అవుతుంటారు. ఓన్లీ స్టడీస్ కాకుండా Yes, of course. తీసుకోవడం. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్ లో పిల్లలు పక్క త్రో వెళ్ళకుండా దీనికి కంపల్సరీ. మోటివేట్ కాకుండా ఇంకా మొబైల్స్ కి అడిక్ట్ అవుతుంటారు. అవును, ఆ మొబైల్స్ చాలా. నుంచి అడిక్ట్ చేయడానికి చెస్ అనే గేమ్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి దాంతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది వాళ్ళకి యూజ్ అవుతుందని నేను హ్యాపీగా బిహేవ్ చేస్తున్నాను. ఇక ముందు కూడా మనం సర్వీసెస్ అనేది కూడా రూరల్ ఏరియా ఉంటే అన్ని ఏరియాస్ కి స్ప్రెడ్ చేయడమే మన కాన్సెప్ట్ గా చేసుకున్నాం. నెంబర్ ఆఫ్ అంటే ఎవరైతే కొన్ని డిమోట్ ఏరియాస్లలో కిడ్స్ కి ఇంట్రెస్ట్ ఉంటుంది, ట్రైనింగ్ లేకపోవడం అనేది, కోచెస్ లేకపోవడం అనేది, అవైలబుల్ గా వాళ్ళకి అవైలబుల్ లేకపోవడం అనేది కొంచెం దానివల్ల కూడా బ్యాక్ అవుతుంటారు. ఎస్. అది మనం ఫ్రీగా సర్వీస్ చేయడానికి కొన్ని రూరల్ ఏరియాకి మేము రెడీగా ఉన్నాము. జీనియస్ చెస్ అకాడమీ ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది. సూపర్ సూపర్. Thank you. సో ఫైనల్లీ మీరు ఇంకా రూరల్ ఏరియాలకు కూడా వెళ్ళి అక్కడ పిల్లల్ని కూడా గ్రో చేయాలి, చెస్ మీద ఇంకా అవగాహన తీసుకురావాలి అనే ఒక గోల్ తో వెళ్తున్నారు. సూపర్. డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్స్ లో కూడా స్టేట్ లెవెల్స్ వైజ్ కాంపిటీషన్స్ కూడా నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ కూడా చేస్తూ ఉంటాం. ఓకే. అంటే ఇన్విటేషన్స్ పంపించేసి వాళ్ళని కరీంనగర్ లో బిగ్ ఈవెంట్స్ కూడా చేసాము. ఓకే. లాస్ట్ ఇయర్ 2024లో 2023లో బీ కన్వెన్షన్ లో కాంపిటీషన్ కూడా చేశాం. 500 మెంబర్స్ వచ్చారు. ఓకే. 500 మెంబర్స్ పేరెంట్స్ వచ్చారు. 1000 మెంబర్స్ ఆడారు కరీంనగర్. అది బిగ్ ఈవెంట్ కరీంనగర్. చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యారు. వావ్, సూపర్ సూపర్. మీరు అదే ఎందుకు చూస్ చేసుకున్నారు స్కూల్కి వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వాలి అని? మేము అకాడమీలో నెంబర్ ఆఫ్ కిడ్స్ కి ట్రైనింగ్ అనేది ఇవ్వలేకపోతున్నాం. అంటే స్కూల్స్ కిడ్స్ కి ట్రైనింగ్ ఇస్తే ఏమన్నా స్కూల్ ఫౌండేషన్ నుంచి వెళ్తే కిడ్స్ అనేది ఒక 5 years నుంచే స్టార్ట్ చేస్తే వాళ్ళు ఒక 10 yearsకి వచ్చే వరకు ఒక లెవెల్ వైజ్ ట్రైనింగ్ సెషన్స్కి వచ్చేస్తారు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కిడ్స్కి స్కూల్స్లో ఉంటే ఏమవుతుందంటే స్కూల్లో ఉండడం వల్ల ఈజీగా కిడ్స్ అందరికీ ఇంటరాక్ట్ అవుతుంది చెస్ అనేది. అవును. అందుకోసమని మనం 5 years బ్యాక్ చెస్ ఇన్ స్కూల్స్ అనేది స్కూల్స్కి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఓకే. కాన్సెప్టెడ్గా స్కూల్స్కి వెళ్తే బాగుంటుందని ఆలోచనలోనే 5 years బ్యాక్ స్కూల్స్కి ఫస్ట్ కూడా స్కూల్స్కి ట్రైనింగ్ అని స్టార్ట్ చేసాం. జీనియస్ చెస్ అకాడమీ గ్రోతింగ్ స్టేజ్ యాక్చువల్లీ 5 years నుండే మనకు చెస్ లో వస్తే బెటర్ అంటారు. Better. మొత్తానికి. ఓకే, అక్కడ నుండే ఫోకస్ చేస్తున్నారు. అవును. సో మొత్తానికైతే మీకు చెస్ మీద ఇంత ఇంట్రెస్ట్ మీ ఫాదర్ నుండి, ఫ్యామిలీ నుండే వచ్చిందన్నారు. అవును. సో ఒకసారి వారి గురించి కూడా చెప్పండి, వారికి ఎట్లా వచ్చింది ఇంట్రెస్ట్ అసలు ఇందులో రావాలి అని? మా ఫాదర్ వచ్చి కాలేజ్ లెవెల్ ఉన్నప్పుడు జస్ట్ ఇంటరాక్ట్ కాలేజ్ లెవెల్లో ఆడేవారు. తర్వాత ఫ్రెండ్స్ తోని కొన్ని డిస్ట్రిక్ట్ లెవెల్స్ కాంపిటీషన్, స్టేట్ లెవెల్స్ అటెండ్ అయ్యారు. తర్వాత ఇంట్లో ఆడడం స్టార్ట్ చేశారు. ఓకే. కరీంనగర్లో మా ఇంట్లో అందరు వచ్చి చెస్ ఆడడం, చెస్ ఎక్కడ ఆడతారంటే మా ఇంట్లో ఆడతారు అనేది మా ఫాదర్ పేరు కనకయ్య. ఏం చేశారు, చెస్ వాళ్ళ ఇంట్లో ఆడతారు మీరు అనేది ఇంకా కంప్లీట్ అట్లా ఇంటరాక్ట్ అవ్వడం. నేను స్కూలింగ్ లో అప్పుడు ఇంత అవేర్నెస్ లేదు, బట్ ఈ అకాడమీస్ అనేది లేదు, ఓన్లీ బుక్స్ అనేది లేదు. కొన్ని బుక్స్ తో ప్రిపేర్ అవ్వడం, దాంతో ప్రాక్టీస్కి వెళ్ళడం, అట్లా నేషనల్స్కి కొన్ని బుక్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళడం, ట్రైనింగ్ అంటూ లేదు ఫస్ట్. అట్లా ప్రాక్టీస్ ద్వారా కొంత కాంపిటీషన్స్ అటెండ్ అవ్వడం. తర్వాత కిడ్స్ కి స్పెసిఫిక్ గా కాంపిటీషన్ అనేది జీనియస్ చెస్ అకాడమీ కండక్ట్ చేయడం వల్ల అవేర్నెస్ ఇంక్రీజ్ అయ్యి దాంతో మనం పబ్లిక్ లోకి వెళ్ళాము. చాలా స్ట్రెంత్, మోర్ దెన్ 300 మెంబర్స్ ఒక కాంపిటీషన్ అటెండ్ అవ్వడం అనేది చాలా బిగ్ ఈవెంట్స్. 300-500. సో మొత్తానికి అయితే ఫాదర్ గారి నుంచి ఇలా వచ్చింది, మొత్తానికి ఇదంతా జరిగింది. సో జీనియస్ చెస్ అకాడమీ అనే పేరు ఎందుకు పెట్టారు అసలు? ఆ నేమ్ ఎవరు చూస్ చేశారు? అది జీనియస్ చెస్ అకాడమీ అనేది ఫస్ట్ ఒక సూటబుల్ గా చెస్ కి రిలేటెడ్ ఉండాలి. అసలు జీనియస్ అంటే మేధావి, అది ఆ కాన్సెప్టెడ్ గా ఉండాలి అనేది మన కిడ్, ప్రతి ఒక్క కిడ్ జీనియస్ గా ఉండాలని ఎవరి మదర్ అండ్ పేరెంట్స్ చూస్తుంటారు. అందుకోసం జీనియస్ అనేది సెలెక్ట్ చేశాం. నేను ఫస్ట్ అనుకున్నాను ఆనంద్, విశ్వనాథ్ ఆనంద్ గ్రాండ్ మాస్టర్ పేరు అనుకున్నాను. కానీ ఓకే, దానికంటే ఇంపార్టెంట్ దీంట్లో మీనింగ్ఫుల్ గా జీ ఫర్ జీనియస్ అంటే ఒక ప్రతి కిడ్ కూడా జీనియస్ కి వెళ్ళాలని ఆలోచిస్తుంటారు. జీనియస్ మీన్స్ అంటే ఒక మేధావులు ఆడే గేమ్ కాబట్టి దాన్ని జీనియస్ కి రిలేటెడ్ గా ఉంటుందని చెస్ జీనియస్ అనేది పేరు తీసుకురావడం జరిగింది. మేమే పెట్టాము. అంటే ఇప్పుడు వరల్డ్ లో చెస్ అనేది మనం అనుకుంటాం ఒక గేమ్ అనుకుంటాం, కాకపోతే అదర్ కంట్రీస్ కి చెస్ అనేది ఒక రష్యాలో ఎక్కువ చెస్ గేమ్ ని ఇంట్రాక్ట్ చేశారు. కాకపోతే బై బర్త్ ఆఫ్ చెస్ అనేది ఇండియాలోనే పుట్టింది. ఆల్మోస్ట్ వాళ్ళు ఇంటెలిజెన్స్ అంటే ఎక్కువ చెస్ ప్లేయర్స్ ని టూ ఇంటెలిజెన్స్ ఫీల్ అయ్యి
అది మన ఇండియాకి ఇప్పుడు ఆల్మోస్ట్ కొత్త గ్రాండ్ మాస్టర్స్ వచ్చారు. మన Hmm. ఇండియా నుంచి అర్జున్ కానీ తెలంగాణ వైస్, ఓకే అట్లా గుకేష్ కానీ ఇట్లాంటి యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్స్ నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ లో ఆడి ఇప్పుడు వరల్డ్ వైజ్ లో నెంబర్ 1 పొజిషన్ లో వాళ్ళు రీచ్ అయ్యే ఛాన్స్. ప్రజ్ఞానంద కానీ వీళ్ళందరూ టాప్ ప్లేయర్స్ తో మీట్ అయ్యి కాల్సన్ తో విన్ అయ్యి రీసెంట్లీ ఫిడే దాంట్లో కూడా గుకేష్ కూడా, అవన్నీ మనకు శుభ పరిమాణం. అంటే Yeah. వాళ్ళ ద్వారా మంచి మనం మెసేజ్ వెళ్తుంది. ఆనంద్ తర్వాత యంగ్ జనరేషన్ అది వస్తున్నారు ఇప్పుడు. చూస్తున్న వాళ్ళందరికి కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? జీనియస్ చెస్ అకాడమీ కంప్లీట్ గా ఒక మంచి ప్లాట్ఫామ్ గా తీసుకొచ్చి నెక్స్ట్ కూడా అదర్ డిస్ట్రిక్ట్స్ కి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నాం మేము కూడా. సూపర్. అక్కడ కంప్లీట్ చెస్ అనేది అవేర్నెస్ లేకపోవడం, అకాడమీస్ అనేది లేకపోవడం, అన్ని ఏరియాస్ ని మేము ట్రైనింగ్ వాళ్ళ ఆలోచనలో ఉన్నాం. ఓకే దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్క కిడ్నీ కూడా మనం తీసుకురావడం అనేది నేషనల్స్ లెవెల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్ అంటే ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి. కాబట్టి ఇక ముందు కూడా మేము జిల్లాలలోకి కూడా వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నాం. ఓకే మన అకాడమీ నుంచి కొంతమంది క్రీడాకారులని స్పెసిఫిక్ పర్సనల్ గా ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మినిమం ఒక 8 to 10 hours ప్రాక్టీస్ చేయించేసి ఓకే నేషనల్స్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో అచీవ్మెంట్స్ తీసుకురావాలనే ఆలోచనలో ఓకే మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో విన్నారు కదా, సో డైరెక్టర్ గారు అనూప్ కుమార్ గారు ఏం చెప్తున్నారు. సో జీనియస్ చెస్ అకాడమీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కరీంనగర్లో ఫస్ట్ స్టార్ట్ చేసింది సార్ వాళ్ళే. సో చెస్లో ముఖ్యంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ది బెస్ట్గా మన జీనియస్ చెస్ అకాడమీ నుండి స్టూడెంట్స్ ఉండాలి అన్న వారి గోల్ అనేది అచీవ్ అవడానికి దగ్గరలో ఉన్నారనిపిస్తుంది. సో అలాగే నాట్ ఓన్లీ కరీంనగర్ ఏరియా, సో రూరల్ ఏరియాస్లో చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో ఉన్న పిల్లలకు కూడా చెస్ మీద అవగాహన చాలా కల్పించాలి అనేది చాలా ఉంది వాళ్ళ గోల్. అలాగే చాలా ఫౌండేషన్స్కి కూడా వాళ్ళు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. అలాంటి గోల్స్ ఉన్న ఒక ది బెస్ట్ అకాడమీ చెస్ అకాడమీ జీనియస్ చెస్ అకాడమీ మన కరీంనగర్లోనే అవైలబుల్లో ఉంది. కాబట్టి సో దట్టు ఇది సమ్మర్, నాట్ ఓన్లీ సమ్మర్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్గా కూడా చెప్తున్నారు. సో దగ్గరలో ఉన్న వాళ్ళందరూ అలాగే పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకి ఈ చెస్ మీద ఇంట్రెస్ట్ కల్పిస్తే వాళ్ళు ఫర్దర్గా వాళ్ళ ఫ్యూచర్లో ఎలాంటి డెవలప్స్ వస్తాయి అనేవి కూడా విన్నాం కదా. సో అలా ఒక సిస్టమాటిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి సో చెస్లో రావడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి సో చూస్ జీనియస్ చెస్ అకాడమీ. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ సుమన్ టీవీ కరీంనగర్.